యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాము. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బంధువులారా, నా హృదయ లోతులో నుంచి మీకు ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కొన్ని మాటలు వినడానికి మీరు సిద్ధపడిన విధానాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం అనుకుంటాం కొన్నిసార్లు అనుకున్నది చేయలేము, కానీ అనుకోనివి కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అనుకోకుండా ఈ ఛానల్లో మీరు కూర్చుండొచ్చు, అనుకోకుండా ఈ కార్యక్రమం చూస్తూ ఉండొచ్చు. అనుకొని చూడడం వేరు, అనుకోకుండా చూసి ఎవరు వాక్యం చెప్తున్నారు చూద్దాము ఏంటి అని అనుకుంటూ ఉన్నాం. దయచేసి గమనించండి, శాంతి టీవీలో ఈ ఛానల్లో 2020వ సంవత్సరం నుంచి, అనగా గత 5 సంవత్సరాలుగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం జరుగుతుంది. 2020వ సంవత్సరం, 2021వ సంవత్సరం, 2022వ సంవత్సరం 3 సంవత్సరాలు యోహాను సువార్త ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. తర్వాత 2023, 24, 27 అనగా 3వ సంవత్సరం ఇప్పుడు అపోస్తలుల కార్య ధ్యానాలు జరుగుతున్నాయి. అనగా 6వ సంవత్సరంలో ఇలాగ టీవీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒక పరిచయం లాగా చెప్తున్నాను. ఈ సంవత్సరం చివరికి అపోస్తలుల కార్యములు కూడా పూర్తి అవుతాయి. 2 గ్రంథాలు పూర్తి అయిపోతాయి. యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు పూర్తయినట్లు, అనగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి 21 ప్లస్ 28, 49 అధ్యాయాలు పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. అనగా 260 అధ్యాయాలు ఉన్నట్టు కొత్త నిబంధనలో 49 అధ్యాయాలు పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. ఇంకా మిగిలినట్టు గ్రంథాల్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. కనుక ప్రత్యేకంగా మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అటు కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు స్వాగతం పలుకుతున్నాం. ప్రతిరోజు చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు దూర ప్రాంతం నుంచి వచ్చిన వారైతే దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా కానీ ఇది లోకల్ ఛానలే కదా మాకు రాదు అని మీరు అనాల్సిన అవసరం లేదు. 8 గంటల సమయంలో ప్రతిరోజు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. కనుక ఆ సమయంలో మీరు ఈ కార్యక్రమం చూడొచ్చు. మీకు నోటిఫికేషన్లు వస్తాయి. శాంతి టీవీ నెల్లూరు అనే దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకో 10 నిమిషాలు, ఇంకో 15 నిమిషాలు అలాంటి కార్యక్రమం రాబోతుందనే నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు ఫాలో కావచ్చు. ఒకవేళ ఇది అలాగే మీరు ఉదయకాలం చూడలేని పక్షంలో అలాగే అప్లోడ్ అయ్యి అలాగే ఉంటుంది. కనుక మీరు సాయంత్రము ఏదో ఒక సమయంలో, నెక్స్ట్ డేనో ఏదో ఒక సమయంలో మీరు చూడొచ్చు. నేను మీ సహోదరుని సంతోష్ని ప్రభు కృపను బట్టి గత 3 దశాబ్దాలుగా ప్రభు సేవలో కొనసాగడానికి ప్రభు సాయం చేశాడు. నిలవలేను అనుకున్నాను, ప్రభు నన్ను నిలబెట్టాడు. కూలిపోతానేమో అనుకున్నాను, ప్రభు నన్ను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఇందులో అతిశయించడానికంటూ ఏమీ లేదు. మన అతిశయాస్పదములన్నీ కొట్టివేయబడినవి. కాబట్టి ఈ టీవీ కార్యక్రమాలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఈ ఛానల్లో ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మంచి మంచి దేవజనులు ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు మీరు ఖచ్చితంగా మీ సమయం ఉన్నప్పుడల్లా వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. వేరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, సినిమా ఛానల్స్ అవి పెట్టుకొని చూసేదానికన్నా ఇటువంటి డివోషనల్ ఛానల్స్, భక్తి ఛానల్స్, అనగా ఇటువంటి క్రిస్టియన్ ఛానల్స్ మీరు పెట్టుకొని చూడడం వల్ల మీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా చక్కటి ఎదుగుదల వస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి అటువంటి ఎదుగుదలని మిస్ చేసుకోవద్దు. చక్కగా ఎదగండి, ఆత్మలో ఎదగండి. ఎదగడానికి ఎందుకు తొందర అని లౌకికంగా ఆలోచించకుండా మనం ఎదుగుతూనే ఉండాలి. మనం గ్రోత్ జరుగుతూనే ఉండాలి. మన గ్రోత్ ఆగిపోవడానికి వీల్లేదు. ఫిజికల్ గ్రోత్ ఆగిపోవచ్చు, 20 సంవత్సరాలకో 21 సంవత్సరాలకి ఆగిపోతుంది. కానీ స్పిరిచువల్ గ్రోత్ అలా కాదు, మనం అలా ఎదుగుతూనే ఉంటాము. కాబట్టి అన్లిమిటెడ్గా ఉన్నటువంటి స్పిరిచువల్ గ్రోత్ మీద దృష్టి పెడదాం. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. దయచేసి గమనించండి, ఇంకా 2 రోజుల తర్వాత, అనగా 3వ రోజు, అనగా 13వ తేదీ సాయంత్రం టౌన్ హాల్లో అలా జస్ట్ ఈవినింగ్ వాకింగ్కి వచ్చినట్టుగా రండి. అలా వాకింగ్కి వచ్చినట్టుగా వచ్చి మెల్లగా ఆ టౌన్ హాల్
ఆ నాన్ క్రిస్టియన్ టెంపుల్ ఒకటి ఉంది. దాని టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఆ చిన్న హాల్ గేట్ దగ్గర ఇంచుమించు మేము అటు ఇటు తిరుగుతుంటాం. మీరు అక్కడికి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ ఎంట్రన్స్లోకి వచ్చేసేయండి. మీరు చెప్పులు వేసుకొని లోపలికి రావచ్చు. మీరు నేరుగా వచ్చేసారంటే కొంతమంది చెప్పులు వదిలేసి మనసంతా కొన్నిసార్లు చెప్పుల మీద ఉండే అవకాశం ఉంది. నా కొత్త చెప్పులు కదా ఎవరైనా తీసుకొని పోతారేమో అని. అలా కాకుండా నేరుగా చెప్పులు వేసుకొని నేరుగా లోపలికి వచ్చేసేయండి. అక్కడ ఎవరో సహోదరులు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. బహుశా నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. మా దేవజనులు, మా వాలంటీర్స్, బ్రదర్ షాలేం రాజు గారు కానీ, బ్రదర్ సావియో కానీ, ఇంకా ఎవరైనా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఒకళ్ళు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏదో హడావిడిలో పడి మిమ్మల్ని మీట్ కాకపోయినా మీరు వచ్చి అక్కడ కుర్చీలు ఖాళీగా ఉంటాయి, కుర్చీలో కూర్చోండి. ఒకవేళ మీరు కూర్చున్నప్పుడు కొత్త వారైనా పక్కన ఎవరైనా కూర్చుంటే హాయ్ ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. అలా పరిచయం చేసుకోండి. అలాగా కార్యక్రమం జరగబోతుంది. కార్యక్రమంలో 2 సందేశాలు, కొన్ని పాటలు, ఆరాధన, 2 సందేశాలు ఉంటాయి. తర్వాత స్నాక్స్ సిద్ధపరుస్తున్నాం. ఆ స్నాక్స్ మీరు సేవించాల్సిందిగా కోరుతున్నాం. పొదలకూరు నుంచి కూడా మా సహోదరి వారు కుటుంబంగా పోయే 2-3 నెలలుగా వస్తూ ఉన్నారు. డాక్టర్ జాహ్నవి గారు, డాక్టర్ మహేష్ గారు, వారు డెంటల్ క్లినిక్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఇలాగా వేరు వేరు ప్రదేశాల నుంచి ప్రజలకు రావడానికి ఒక ఆహ్వానం పలుకుతున్నాం. కాసేపు జస్ట్ 3 hours మీరు రిలాక్స్డ్గా ప్రభు సన్నిధిలో పచ్చిక జలం లేకపోతే పచ్చికల దగ్గర లేకపోతే శాంతికరమైన జలముల దగ్గర మీరు రిలాక్స్ అవుతున్నట్టుగా దేవుని సన్నిధిలో మీరు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. కపాడిపాలెం నుంచి కొంతమంది సోదరులు వచ్చి ఆర్కెస్ట్రా కీబోర్డ్ మరియు ప్యాడ్ ప్లే చేస్తారు. కనుక చక్కటి పాటలు వినండి. మీకు అక్కడ బండల దృఢంగా అనేటువంటి పుస్తకం మీరు పొందకపోతే మార్క్ డ్రేక్ గారి పుస్తకం మీరు అక్కడ అడగండి. అక్కడ దాన్ని ఉచితంగా పొంది ఇంచుమించు 40-50 పేజీలు ఉన్న పుస్తకం. ఆ పుస్తకాన్ని తీసుకొని మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవాల్సిందిగా, చిన్న వర్క్ బుక్ లాంటి బుక్ కనుక ఖచ్చితంగా చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఆ పుస్తక రచయిత అయినట్టు మార్క్ డ్రేక్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి కాంటాక్ట్ చేసి ఐ గాట్ దిస్ బుక్ ఫ్రమ్ పాస్టర్ సంతోష్, బ్రదర్ సంతోష్ ఫ్రమ్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా అని పెట్టండి. ఆయన హ్యాపీ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు మీ స్నేహితులు పాడాలని ఆసక్తి కలిగిన వాళ్ళు 7:30 తర్వాత పాటలకు అవకాశం లేదు. కారణం ఏంటంటే 7:45కి ఫస్ట్ మెసేజ్ ఇవ్వాలి కనుక 7:30 తర్వాత వర్షిప్ ఉంటుంది. ఒక 10 minutes వర్షిప్ తర్వాత ఇక డైరెక్ట్ మెసేజ్ ఉంటుంది కనుక మీరు ఎవరైనా రాగలిగితే, అంటే 6:30 కంటే 6:30కే ఆరంభిస్తాం. 6:30 కంటే 7 గంటలకు కాదండి. 6:30 కంటే ఇంచుమించు మేమందరం 6:20కి ఉంటాం. మ్యూజిక్ అవన్నీ సెట్టింగ్స్ అన్నీ అయిపోతాయి. వెంటనే సాంగ్తో స్టార్ట్ అవుతుంది. కనుక ఈ మంచి అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దెన్ హోప్ టు సీ యూ ఆల్ ఆన్ April 13, 2025 at టౌన్ హాల్ నెల్లూరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మిస్ కావద్దు, రండి. ఆ గదంతా నిండాలి, ఆ హాల్ అంతా నిండాలి. మీరు రావాలి, మీరు దేవుని మాటలు వినాలి. ఆ గది నిండినట్లుగా మీ మది వాక్యంతో నిండాలి. కనుక అదొక ఎంజాయబుల్ డేగా, ఒక మెమరబుల్ డేగా, ఒక హిస్టారికల్ డేగా మీ ఆత్మీయ జీవితంలో ఒక మలుపు తిప్పే రోజుగా రోజు ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చాలామందికి 2 wheelers ఉన్నాయి, 4 wheelers ఉన్నాయి. కాబట్టి రండి, అక్కడికి చక్కగా దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దైవ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. ఈ రోజుల్లో మనిషికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, సినిమా నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, క్రికెట్ నాలెడ్జ్ ఉంది, ఇంకా వేరు వేరు విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉండడం తప్పని నేను అనలేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. అదొక శక్తి. ఒకరికి తెలివి లేకుండా మంచిది కాదు అని సామెతల గ్రంథంలో రాయబడింది. తెలివి కలిగి ఉండాలి. కాకపోతే తెలివితేటలు మనోళ్ళకి ఎక్కువైపోతున్నాయి. అది సమస్య. టూ మచ్ తెలివితేటలు, చావు తెలివితేటలు అంటారు కదా, అవి ఎక్కువైపోతున్నాయి ప్రజలకి. దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి, దైవ జ్ఞానము కలిగి ఉండాలి. దావీదుకు మనకున్నటువంటి ఆ స్పిరిచువల్ సోర్సెస్, లేకపోతే రెగ్యులర్ టీవీ ప్రోగ్రామ్సో, లేకపోతే క్రిస్టియన్ రీల్సో, లేకపోతే షార్ట్ మెసేజెస్ ఇవన్నీ లేవు. అయినప్పటికీ కూడా దావీదు ఒక స్పిరిచువల్ మ్యాన్గా, స్పిరిచువల్ జైంట్గా మారి సుమారు 70కి పైగా కీర్తనలు, 80కి 70కి మధ్యలో ఉన్న కీర్తనలు రచించి అవన్నీ ఆయన వ్యక్తిగతమైన అనుభవాలని తెలియజేస్తున్నాయి. ఆయన మోషే చెప్పిన వాటినో, వాళ్ళు చెప్పిన వాటినో, వీళ్ళు చెప్పిన వాటినో కాపీ చేసి తాను చేయకుండా తన ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆయన మాట్లాడుతున్నాడు. మనకు దేవునితో ఒక అనుభవం ఉండాలి.
ఎవరో మా తాత చెప్పాడంట, మా అమ్మ చెప్పిందంట, మా నాన్న చెప్పారంట, అందుకనంట. అలా కాకుండా వీ షుడ్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజ్ఞానం, దావీదుకున్న దైవజ్ఞానం. రాజు కదంటండి, ఆయనకేం దైవజ్ఞానం ఉంటుంది? రాజులకు దైవజ్ఞానము లేదని మనం అనలేము. రాజు అంటున్నప్పుడు రాజు కావడానికి ముందుగా ఆయన గొర్రెల కాపరి, గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తూ ఉండగానే ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. గానాలాపనతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. అనుకోకుండా తన మందలోని ఒక గొర్రెను దోచుకోవడానికి వచ్చినటువంటి సింహము ఎలుగుబంటి వీటితో పోరాడాడు, విజయం సాధించాడు. దీన్ని బట్టి తనకేదో అర్థమవుతుంది, తను ఇక్కడ ఉండాల్సినడు కాదు, ఎక్కడికో వెళ్ళాలి, దేవుడు ఎక్కడికో తీసుకుని పోతాడని. మనం కొన్నిసార్లు ఉండకూడని చోటు కానీ ఉంటే కొంతకాలమే మనం ఉంటాం, అక్కడి నుంచి దేవుడు ఉండాల్సిన చోటుకి తీసుకుని వెళ్తాడు. సముద్ర తీరములో నువ్వు ఉండాల్సింది కాదు, జీవన సముద్రపు తీరములో ఉండి మనుష్య చేపలను పట్టాల్సిన సమయం వచ్చింది. ఈయన మాటలు వింటూ దేవుని పిలుపు రాలేదు, దేవుడు పిలిస్తేనే సేవలోకి వస్తాము అనుకుని భావిస్తున్న ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. ఇది ఎవరికి? ఈ వాక్యం మళ్ళీ ఎవరో ఒకరికి మనసుల్లో ప్రతిధ్వనించాలి, స్వప్నంలో ప్రతిధ్వనించాలి, అటువంటి వాళ్ళే వెళ్ళాలి, అటువంటి వాళ్ళే చేయాలి అనుకోవద్దు. ఈ ఆజ్ఞని ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞని, నేను ప్రభు శిష్యురాలుగా ఈ ఆజ్ఞను నా ఓన్ చేసుకొని, నా సొంతం చేసుకొని, దీన్ని అప్లై చేసుకొని దీన్ని నేను తీసుకుంటున్నాను. ఇందులో ఈ గ్రేట్ కమిషన్లో ఉన్నటువంటి కమిషన్ని నేను పాటిస్తున్నాను. ఈ కమిషన్కి నేను కమిట్ అయిపోయాను. కాబట్టి నేను ప్రకటించకుండా ఉండలేను, ప్రకటిస్తూ ఉంటాను. ప్రకటిస్తూ ఉండడంలో ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కొట్టచ్చు, తిట్టచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. అయినప్పటికీ కూడా నేను వదిలిపెట్టేది లేదు, నేను కంటిన్యూ అవుతాను అన్నట్టుగా మనం వ్యవహరించాలి. కాబట్టి మనకు ఒక పిలుపు ఉంది. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడినటువంటి దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు, సజీవమైన రాళ్ళు అని చెప్పబడిన వాళ్ళు, వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. గడ్డి లాంటి వాళ్లే కావచ్చు, గడ్డి పువ్వు లాంటి వాళ్లే కావచ్చు, అంతలో కనబడి అంతలో మాయమయ్యే వాళ్లే కావచ్చు, అయినప్పటికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన గుణాతిశయములను ప్రచురించేటువంటి రెస్పాన్సిబిలిటీ. అంటే దాని అర్థం ఇతర దేవుళ్ళు అనబడిన వాళ్ళ యొక్క దుర్గుణాలను గురించి హైలైట్ చేసేటువంటిది కాదు. మన దేవుడు మనల్ని పిలిచినట్టు వాని యొక్క గుణాతిశయములు. ఆయన రత్నవర్ణుడు, ధవళవర్ణుడని, మనోహరుడని, అతికాంక్షణీయుడని, 10,000 మందిలో ఆయన్ని గుర్తించవచ్చని, ఇలాగ ఆయన గురించి మనం చెప్పచ్చు. సువార్త యేసు యొక్క ప్రాణత్యాగము, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి తెలియజేస్తుంది. గాస్పల్ ఈజ్ అబౌట్ జీసస్. కాబట్టి ఆయన గుణాతిశయాన్ని ప్రచురించడానికి సువార్త అనేటువంటి విధానంలో మనం ముందుకు సాగుదాము. దేవుడు చెప్పిన దాన్ని, తనతో చెప్పిన దానికి, తనతో పర్సనల్గా చెప్పిన దాన్ని దావీదు ఎరిగి ఉన్నాడు. ఏం చెప్పాడు? ప్రమాణపూర్వకంగా చెప్పాడట. ఏమని? నీ గర్భంలోంచి వచ్చిన వాడు నీ సింహాసనం మీద ఉంటాడు. అతని గర్భంలోంచి వచ్చే సొలొమోను గురించిన మాట కాదు, ఆయన గర్భంలోంచి వచ్చిన మెస్సియాను గురించి చెప్పాడు. అది వేరే విషయం, మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు. రెండవదిగా మనం ఆలోచిస్తే, దేవుని కుమారుణ్ణి అప్పగించేవాడు ఒకడున్నాడు. అప్పగించబడతాడు ఆయన. దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. కానీ ముద్దు పెట్టి, ప్రేమను ప్రదర్శించి, నటించి, ఒక గుర్తునిచ్చి, అలా చేసినటువంటి నమ్మక ద్రోహి అయినటువంటి ఒకడు. ఆయన పేరేంటో బహుశా ఆయనకి తెలుసు లేదో మరి దావీదుకి. మెస్సియాకి ఇలా జరగబోతుందని భావించి ప్రవచనాత్మకంగా ఆయన చెప్పాడు. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క విరోధిని గురించి, క్రీస్తు ఎవరి చేతికైతే అప్పగించబడుతున్నాడో ఆయన గురించి, ఆయనకి ఏమవుతుంది, ఆయన ఇంటికి ఏమవుతుంది, ఆయన కుటుంబానికి ఏమవుతుంది అనే దాని గురించి ఆయన ప్రవచనం చెప్పాడు. ఆయన ఉద్యోగాన్ని వేరొకడు తీసుకుంటాడని, ఆయన ఆఫీసు పోగొట్టుకుంటాడని, ఆయన జాబ్ లాస్ అవుతాడని దాని గురించి చెప్పాడు. అంతేకాకుండా దేవుని కుమారుని, స్తోత్రం, హల్లెలూయా, దేవుని కుమారుడు హెచ్చించబడ్డం గురించి,
ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు చేర్చబడ్డం గురించి, అంతేకాకుండా దేవుని యొక్క కుమారుని యొక్క శరీరము లేని దేవుని కుమారుని యొక్క శరీరధారణ గురించి, అనగా నరావతారం గురించి. నువ్వు బలులను నువ్వు కోరలేదు, నువ్వు అర్పణలు నువ్వు కోరలేదు, దాన బలులు నువ్వు కోరలేదు, కానీ ఇదిగో నువ్వు పిలిచావు, నేను వస్తున్నాను, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వస్తున్నాను. నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు, చెవులను నిర్మించి ఉన్నావు. చెవులు శరీరములో భాగంగా ఉన్నాయి కాబట్టి శరీరాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు. ఆల్రెడీ ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన నాకు, ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన మెస్సియాకి శరీర సంబంధమైనటువంటి చెవులను అనుగ్రహించాడు, అనగా శరీరాన్ని ఇచ్చాడు. శరీరాన్ని ధరించి ఆయన స్వర్గములో ఉండలేడు. శరీరం ధరించినప్పుడు ఆయన మానవుల మధ్యలో ఉండాలి. దేవదూతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆత్మస్వరూపులు సంచరిస్తానేమో కానీ వాళ్ళ నివాసాలు మన మధ్యలో లేవు. వాళ్ళు వచ్చిపోతుంటారు, అప్ అండ్ డౌన్ వస్తుంటారు. కాకపోతే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మస్వరూపి, ఆయన మనలో నివసిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ఎరిగాడు దావీదు. నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనేవు. కుళ్ళు పడుతుంది శరీరం సహజంగా. మట్టి శరీరము మట్టితో కలిసినప్పుడు, మట్టిలో ఉన్నప్పుడు, ఈ మట్టికి ఎక్స్పోజ్ అయినప్పుడు క్రమంగా అస్థిపంజరం మీద, స్కెలిటన్ మీద ఉన్నటువంటి బాడీ, లేకపోతే లోపల ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్, ఆ మూమెంట్ ఆగిపోయినప్పుడు, బాడీ డెడ్ అయినప్పుడు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, క్రమంగా మట్టిలోని సూక్ష్మజీవులు శరీరం మీదకి అటాక్ చేయడం ఆరంభించి శరీరాన్ని తినడం ఆరంభిస్తాయి. తద్వారా కొన్ని రోజులకి ఆ శరీరం మట్టిలో కలిసిపోతుంది, స్కెలిటన్ మాత్రమే మిగులుతుంది. ఇది ఎవరి శరీరం విషయమైనా, ఎంత ధనవంతుడి శరీరానికైనా పట్టే గతిదే, స్త్రీ శరీరానికైనా పురుష శరీరానికైనా పట్టే గతిదే. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానము జరిగింది కనుక ఆయన దేహానికి ఎటువంటిది జరగలేదు. ఆయన దేహము చెక్కు చెదరకుండా ఉంది. ఆయన తన గాయములను చూపించాడు. అనగా ఈ వూండ్, ఓపెన్ వూండ్ కూడా పక్కలో గాయమైనప్పటికీ కూడా ఆయన్ని చుట్టి సమాధిలో పెట్టినప్పటికీ ఆయన దేహంలోకి గాయముల ద్వారా పురుగులు వచ్చాయని కానీ కుళ్ళు పట్టిందని అనుకునే అవకాశం లేదు. వాళ్ళు మనలాగా బరియలు చేయలేదు, వాళ్ళు మట్టిలో పూడ్చిపెట్టలేదు, వాళ్ళు చుట్టి అలాగే వదిలేశారు. కొంతమంది దహనం చేస్తారు, కొంతమంది బాడీ అలాగే వదిలేస్తారు టవర్స్ మీద. ఇలా వేరు వేరు మత విధానాలు ఉన్నాయి. మనం వాటిలోకి వెళ్ళలేదు. ఆ మాటల యొక్క ఉద్దేశం, క్రీస్తుని గురించి ముందుగా ఎరిగిన వాడు దావీదులాగా ఆత్మ సంబంధమైన భవిష్యత్ జ్ఞానము కలిగిన వాళ్ళుగా మనం ముందుకు సాగాలని నిన్న మనం దేవుని మాటల్లోంచి మనం అర్థం చేసుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 2nd chapter verse 38. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పేతురు చెప్తున్నాడు. ప్రసంగించినటువంటి పేతురు, సుమారు 22 వచనాల దాకా ప్రసంగించినటువంటి పేతురు, యోవేలును ప్రస్తావించిన పేతురు, దావీదు యొక్క లేఖనాలు ప్రస్తావించినట్టు పేతురు, మీరు మారు మనస్సు పొందండి. ఎవరు? అక్కడ రాయబడింది, హృదయములో నొచ్చుకున్నవారు, సహోదరులారా మేమేమి చేతుము అని అడిగిన వారు, కడమ అపోస్తులను అడిగిన వారు, పేతురును అడిగిన వాళ్ళు ఉద్దేశించి అంటున్నారు, మీరు ఒక పని చేయండి, మీరు మారు మనసు పొందండి. విన్నారు, ప్రసంగం బాగానే ఉంది, పండగ ఆచరించడానికి వచ్చారు, ఇంతటిదాకా విమర్శిస్తూనో లేకపోతే అయోమయానికి లోనైపోయి ఏంటిది ప్రతి వాడు తన సొంత భాషలో మాట్లాడడం మనం వింటున్నామే, ఇదేమవునో అని రకరకాలుగా అనుకున్న వారులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మారు మనసు పొందండి. రిపెంట్. మారు మనసు పొందండి అంటే పశ్చాత్తాపపడండి అని అర్థం. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయం 38. పీటర్ రిప్లైడ్, అనగా పేతురు ప్రత్యుత్తరం ఇచ్చాడు, పేతురు జవాబిచ్చాడు. ఎవరికి? నొచ్చుకొని మేమేమి చేతుము అని అడిగిన వాళ్ళకి. ఏమండి మీరు అడిగిన దానికి ఐ హ్యావ్ నో ఆన్సర్, ఐఎమ్ సారీ, నో కామెంట్, పాస్ అని అనలేదు. పీటర్ రిప్లైడ్, రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్, అనగా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రండి, ఒక యూటర్న్ తీసుకోండి. అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మస్ట్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
యేసునామంలో బాప్తిజం తీసుకోండి. ద అనాయింటెడ్ వన్, అభిషక్తుడైనటువంటి యేసునామంలో బాప్తిజం తీసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తర్వాత ఏమని రాయబడింది? టు హ్యావ్ యువర్ సిన్స్ రిమూవ్డ్, దెన్ యూ మే టేక్ హోల్డ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అలా మీరు చేయగలిగినట్లయితే, మారు మనసు పొంది బాప్తిజం పొందగలిగినట్లయితే, నీటి బాప్తిజం పొందగలిగినట్లయితే, మా ద్వారానో ఇతర నాలాగా ఉన్నటువంటి ఇతర 11 మంది అపోస్తలుల ద్వారా మీరు పొందగలిగితే మీరు పరిశుద్ధ ఆత్మను పొందగలరు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ, దేర్ ఇస్ అ ఓపెన్ డోర్ టు రిసీవ్ హోలీ స్పిరిట్. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పీటర్ వాజ్ లైక్లీ సేయింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ది స్టెప్స్ ఆఫ్ ది టెంపుల్. ఆ దేవాలయపు మెట్ల దగ్గర నుంచి ఆయన చెప్తున్న మాటలుగా మనం భావించాం. అంటే దేవాలయపు మెట్లో లేదా మెల్లగాల నడుచుకుంటూ వెళ్ళితే ఆ మేడగది నుంచి కిందకు వచ్చో, లేదా మేడగది మెట్ల మీదచో ఎక్కడి నుంచి చెప్తున్నాడు. పీటర్ వాజ్ లైక్లీ సేయింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ది స్టెప్స్ ఆఫ్ ది టెంపుల్. బిలో హిమ్ వర్ డజన్స్ ఆఫ్ మిక్వే. అక్కడ డజన్ల కొద్ది, అంటే కొన్ని మిక్వే అని చెప్పబడినటువంటి పూల్స్ ఉన్నాయి. అవి శుద్ధీకరణ కోసం నిర్ణయించబడినటువంటి, యూదుల శుద్ధీకరణ కోసం నిర్ణయించబడినటువంటి కోనేటిల్ లాంటివి, లేకపోతే చిన్న పూల్స్ లాంటివి. పీటర్ వాస్ పాయింటింగ్ దెమ్ టు క్లెన్జింగ్ దెమ్సెల్ఫ్ దట్ కమ్స్ త్రూ ద నేమ్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ జీసస్. అరామిక్లో ఎలా ఉందంటే, బీ ఇమర్స్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ యాహ్వే. అంటే యెహోవా నామములో, యాహ్వే అని చెప్పబడినట్టు ఆయన నామములో మీరు ఏ విధంగా శుద్ధీకరించబడతారో యూదా మత ఆచారణ ప్రకారం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము అక్కడ 6 రాతి పాలలు ఉంచబడి ఉండేనని చెప్పింది. అలాంటి ఒక శుద్ధీకరణ అనేది యూదులకి బయట, కానీ మనకు లోపల శుద్ధీకరణ. పాత్రను మొదట లోపల శుద్ధీకరించుకోవాలి. బయట శుద్ధీకరించుకోవడం మంచిదే, కానీ లోపల శుద్ధీకరణ అనేది చాలా ముఖ్యం. కారణం ఏంటంటే, ఒక పాల గిన్నె బయట ఎంత శుభ్రం చేసినప్పటికీ లోపల శుభ్రం చేయకుండా పాలు పోయించుకొని దాన్ని కాగబెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ పాలు విరిగిపోతాయి. కానీ దానికి అక్కడ ఏం కావాలి? లోపల ఏదైనా యాసిడ్, లోపల ఏదైనా సిట్రిక్ యాసిడ్, లోపల ఏదైనా నిమ్మరసానికి సంబంధించింది ఏదైనా అక్కడ తగిలింది అనుకున్నాం, లేకపోతే ఇంకేదైనా తగిలింది అనుకున్నాం, దానివల్ల ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే, లోపల శుద్ధీకరణ, ఆంతర్య శుద్ధీకరణ. మనం చదువుకున్న అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం వాడుక భాషలో పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు. మీలో ప్రతి ఒక్కరు, దిస్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదని కాదు, ఇట్స్ అన్ అప్లికేషన్. మీలో ప్రతి వాడు మారు మనసు కలిగి యేసుక్రీస్తు పేరట మీరు బాప్తిజం పొందాలి. దేవుని స్తోత్రం. పవిత్రాత్మ వరము మీకు లభించాలంటే ఇది జరగాలి. లేచి బాప్తిజము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అనే మాటను మనం అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందడం, మన మారు మనసు అనేది మన టైటిల్. దేని విషయంలో మారు మనసు రావాలి, దేని విషయంలో రిపెంటెన్స్ రావాలి, దేని విషయంలో యూటర్న్ రావాలి. నెంబర్ 1 అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 12వ వచనం. అందరూ విభ్రాంతి ఉంది. చాలండి, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయోమయ స్థితిలో నుంచి పశ్చాత్తాపం. ఈ అయోమయ స్థితిలో మనం పడాల్సిన అవసరం లేదు, దీనిలోంచి బయటికి రావాలి. కమ్ అవుట్ ఆఫ్ దిస్ కన్ఫ్యూషనల్ స్టేట్. ఈ అయోమయ స్థితిలోంచి బయటికి రావాల్సిన అవసరత మనకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, అయోమయ స్థితిలో నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. అయోమయ స్థితిలోంచి పశ్చాత్తాపడాలి. ఈ అయోమయ స్థితికి కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. రెండోది మనం ఆలోచించు, అపహాస్యం నుంచి కమ్ అవుట్ ఆఫ్ దిస్ మాకింగ్స్. దీని గురించి రకరకాలుగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారు వాళ్ళు ఏదో మరణమో లేకపోతే ఏదో జరిగింది, వాడు ప్రభువునందుని ధరించారు, దాని గురించి రకరకాలుగా చెడుగా కామెంట్లు చేస్తున్నారు. అంత విచారకరం.
అపహాస్యం చేసేటువంటి ప్రజలు, అపహాసకులను దేవుడు గద్దిస్తాడు, దేవుడు వాళ్ళని శిక్షిస్తాడనే సంగతి మర్చిపోకూడదు. 13వ వచనంలో రాయబడింది, అపహాస్యము నుంచి కమ్ అవుట్ ఆఫ్ యువర్ మాకరీ. ఒకటి కన్ఫ్యూషన్లోంచి బయటికి రండి, రెండోది మాకరీస్ నుంచి బయటికి రండి. దాంట్లోంచి ఒక యూ టర్న్ తీసుకోండి, పశ్చాత్తాపం. అయ్యో ఐఎమ్ సారీ లార్డ్, నేను ఎగతాళి చేశాను, బోడివాడా అని ఎగతాళి చేశారు, దానివల్ల వాళ్ళకి నష్టం వచ్చింది, బిడ్డలను కోల్పోయారు. తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి లాభం లేదు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అర్థం ఏంటి? మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి బిగ్గరగా వర్తించాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, ఇది మీకు తెలియనుగాక. చాలండి, ఇది మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ నో దిస్. ఇది తెలుసుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి, వాక్యం ఏం చెప్తుంది అనే దాని గురించి, ఇప్పుడు జరుగుతున్న దానికి వాట్ ఈస్ ద ప్రొఫెటికల్ బేస్ ఆర్ బిబ్లికల్ బేస్ అనేది మీరు తెలుసుకోవాలి. అనగా మానవుడు అజ్ఞానము నుంచి బయటికి రావాలి, వాక్య జ్ఞానము లేని స్థితిలోంచి బయటికి రావాలి. 36వ వచనంలో రాయబడింది, మీరు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, లార్డ్ గాను, క్రైస్ట్ గాను, క్రిస్టోస్ గాను, మెస్సియా గాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు, అనగా 12 గోత్రాల వాళ్ళు, ఇశ్రాయేలులందరూ, అనగా ఇక్కడున్న వాళ్ళందరూ, ఏ పండగకు వచ్చిన వాళ్ళందరూ రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. తెలుసుకోవాలి, తెలియనుగాక తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. మన అజ్ఞానాన్ని బట్టి వాక్యం మనకు జ్ఞానం ఇస్తుంటే, అజ్ఞానంలో నిలుస్తున్నట్లయితే, వాక్యం వద్దనుకున్నప్పుడు అజ్ఞానం మనలో నిలుస్తుంది. ఈ అజ్ఞానం విషయంలో పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి రావాలి. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 40వ వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్షినిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండి రక్షణ పొందినని వారిని హెచ్చరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని హెచ్చరించాడట. ఏమని హెచ్చరించాడు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండండి. ఆచారము చేసేవాళ్ళతో, సాంప్రదాయాలు చేసేవారితో సహవాసం నుంచి బయటపడండి. ఒక యూటర్న్ తీసుకోండి, బయటపడండి. కమ్ అవుట్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రెడిషన్స్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ మాకరీ. దేవుని స్తోత్రం. కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్. వీటన్నిటిలోంచి బయటపడాలి. మారు మనసు పొందండి అని చెప్పడంలో 4 ప్రాముఖ్యమైన ఉద్దేశాలను మీకు జ్ఞాపకం చేశాను. అటువంటి అభిప్రాయాలు మార్చుకొని, మనసు మార్చుకొని, మారు మనసు పొందిన అనుభవంలో మనం అందరం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.